నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు శ్రీ 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 నానాజీ పట్నాయక్ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. శ్రీమాత్రే నమః. హోలీ పండగ రోజు ఆచరించాల్సిన విధి విధానాలు ఏంటి? అంటే అసలు నిజంగా ఆ రంగుల పండగ అనేది ఎందుకు జరుపుకుంటారు? దాని వెనకాల ఆంతర్యం ఏంటి? ఆ రోజు మనం నిజంగా ఎటువంటి విధి విధానాలు ఆచరిస్తే బాగుంటుందో తెలియజేయండి. తప్పకుండా అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే హోలీ పండగ రోజు మనకి ఎట్లా అయితే ముందు రోజు కామున్ని కాల్చడము అండ్ మనం భోగి రోజు ఎలా అయితే ఇంట్లో ఉండేటువంటి పాత వస్తువులన్నీ పడేస్తామో అందులో ఆ రోజు కూడా ఇట్లాగే చేస్తారు. కాకపోతే సర్వసాధారణంగా అందరికీ పైన తెలిసినటువంటి విషయం ఏంటంటే హోలిక రాక్షసికి సంబంధించింది. అట్లా అదేవిధంగా రంగులు పులుముకోవడం, సంబరాలు జరుపుకుంటారు. కానీ హోలీ పండగ రోజు ఉన్నటువంటి గ్రహస్థితి మీరు కనుక గమనించినట్లయితే పర్టికులర్గా డిజైర్ ఫుల్ఫిల్మెంట్ అయ్యేటువంటి గ్రహస్థితిలో ఉంటుంది రవిచంద్రులు ఇద్దరు కూడా. కర్మని తొలగించేటువంటి స్థితి, డిజైర్ ఫుల్ఫిల్మెంట్ అయ్యేటువంటి స్థితిలో ఉంటాయి రవిచంద్రులు ఇద్దరు కూడా. అంటే సరిగ్గా మీకు కుంభ మీన రాశులకి ఎండింగ్ డిగ్రీస్లో ఉంటాడు చంద్రుడు రవి. ఇక్కడేమో సింహానికి మరియు కన్యకి మధ్యలో ఉంటాడు దాదాపుగా. అంటే అప్పుడే మారడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. అయితే ఎప్పుడైనా సరే సింహ సంబంధము కుంభ సంబంధము ఏంటంటే మీరు అనుకున్నటువంటి ఏదైతే ఒక మంత్ర జపం చేస్తుంటారో అది అమ్మవారి నామం కావచ్చు, ఏదైనా కావచ్చు, చేస్తారో దాని యొక్క సక్సెస్ అనేటువంటిది కంప్లీట్గా వచ్చేటువంటి ఆ గ్రహస్థితి అది. సో అందుకని మనం పౌర్ణమికి ఎలా అయితే చనివిడి నైవేద్యంగా పెట్టి దాన్ని అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయడం, ఇంట్లో వాళ్ళు తినడం చేస్తామో, ఈరోజు పర్టికులర్గా ఎంత లలిత చేసుకుంటే అంత మంచి ఫలితం వస్తుంది. అది కాకుండా కొంతమంది సాధకులకి హోలీ పౌర్ణమి వాళ్ళు చేసేటువంటి నిత్య సాధన విషయంలో మంచి ఫలితాలు వచ్చేటువంటి సమయం హోలీ, పర్టికులర్గా హోలీ పౌర్ణమి. అన్ని పౌర్ణమిలు వేరు, హోలీ పౌర్ణమి వేరండి. ఎందుకంటే మనకి ఎవరైనా ఏదైనా ఒక జాతకం తీసుకొని వీళ్ళు ఏ సాధన చేయాలి అంటే ఎట్లా చెప్తామంటే దాన్ని పంచమ స్థానాన్ని బేస్ అనమాట దానికి. అంటే వీళ్ళ లగ్నం ఏంటి, పంచమంలో ఏ గ్రహం ఉంది, పంచమాధిపతి ఎక్కడున్నాడు, అసలు పంచమంలో గ్రహం ఉందా లేదా, ఇవన్నీ చెక్ చేస్తాం. చెక్ చేసి ఆ పర్టికులర్ గ్రహం ఉందా, అధిపతి ఉన్నాడా, అధిపతికి చేసుకోవాలా, అధిపతి వెళ్ళి ఇంకో గ్రహానికి కలిసినాడు చూసుకొని ఆ సంబంధించిన మంత్రం చేసుకోండి అని చెప్తాం. అంటే ఆ దేవత ఆరాధన అట్లా. దానివల్ల ఏమవుతుందంటే వీళ్ళకి పూర్వజన్మలో చేసినటువంటి పాప కర్మ ఏ రూపంలో వస్తుంది, రుణము, రోగము, శత్రు రూపాల్లో వస్తుంది ఎప్పుడు కూడా పూర్వజన్మ కర్మ. ఈ మూడే మనిషిని ఎక్కువ బాధించేది. ఎవరినైనా అడగండి, రుణం లేదు అమ్మయ్య హ్యాపీ అంటాడు, రోగం లేదు అమ్మయ్య హ్యాపీ అంటాడు, శత్రుత్వాలు లేవు. ఈ మూడిట్లో ఏ ఒకటి ఉన్నా ఇబ్బంది పడతాడు, ఈ మూడు లేవంటే హ్యాపీగా ఉంటాడు మనిషి. ఇంతకుమించి ఏముండదు. ఇంక మిగిలినవి నాకు కారు లేదని బాధపడడం, లేకపోతే వాడుకుంది నాకు లేదని, ఇవన్నీ వేరు, సపరేట్. బట్ ఎక్కువ బాధ వీటి వల్లే వస్తుంది. ఇవి తగ్గించేటువంటి పూర్తి బలం హోలీ పౌర్ణమి రోజు చేసే సాధన ద్వారా తొందరగా తగ్గుతుంది. అయితే అందులో ఏమంటే నాకు ఏ మంత్రము తెలియదు అని అనుకుంటున్నారనుకోండి, వాళ్ళు సింపుల్ నామస్మరణ చేసుకోవచ్చు. శ్రీమాత్రి నమఃను, ఓం నమో నారాయణను, ఓం నమ శివాయను చేసుకోవచ్చు, తప్పేం లేదు. అలా కాదు నాకు లగ్నం తెలుసు అని అనుకున్నప్పుడు, ఉదాహరణకి మేష లగ్నం అనుకోండి, పంచమాధిపతి రవి అవుతాడు కాబట్టి సూర్యుడిని ఆరాధించడం, లేకపోతే ఓం నమో నారాయణాయ లేదా నమ శివాయ అని కూడా అనుకోవచ్చు. వృషభ లగ్నం అనుకోండి, ఎక్కువగా విష్ణువుని ఆరాధించాలి, లేదా పంచమంలో ఉండే గ్రహ సంబంధించిన అధిష్టాన దేవతకు చేసుకోవచ్చు. పంచమంలో ఏదైనా గ్రహం ఉంది అప్పుడు దాన్ని ప్లస్ నారాయణని, విష్ణువుని ఆరాధించాలి. మిథున లగ్నంలో జన్మించారు, అమ్మవారి ఆరాధన చేసుకోవాలి. అంటే అమ్మవారికి సంబంధించిన ఏదైనా స్తోత్రాలు హోలీ పండుగ రోజు బాగా ఫలితం వస్తుంది. కర్కాటకం అయితే స్కందుని ఆరాధించాలి, లేదా స్కార్పియో సైన్లో ఏదైనా గ్రహం ఉంటే ఆదిష్టాన దేవతను ఆరాధించాలి. సింహం అయితే దత్తాత్రేయుని ఆరాధించాలి, సింహలగ్నం వారు సింహరాశి అయితే కనుక. అదే కన్యాలగ్నం అనుకోండి, వెంకటేశ్వర స్వామి యొక్క నామస్మరణ, ఓం నమో వెంకటేశాయ, ఖచ్చితంగా మంచి ఫలితం వస్తుంది కన్యాలగ్నం వారికి అయితే. తులవారు అనుకోండి, కాలభైరవుణ్ణి కానీ, కాళికాదేవిని కానీ, ఆంజనేయ స్వామిని కానీ ఆరాధించవచ్చు తులాలగ్నం వారైతే. అదే వృశ్చికం వారు అనుకోండి, దక్షిణామూర్తి స్తోత్ర పఠనం హోలీ పండుగ రోజు చేస్తే ఖచ్చితంగా వీళ్ళ జన్మజాతకంలో ఉండేటువంటి పూర్వజన్మ కర్మ రుణ రోగ శత్రు రూపంలో ఉండి తొలగిపోతుంది. దక్షిణామూర్తి స్తోత్రం పెట్టుకుని అలా కూర్చొని దాన్నే తదేకంగా విన్నా కూడా సరిపోతుంది. అదేవిధంగా ధనస్సు వారు అనుకోండి, నృసింహస్వామి యొక్క కరావలంబ స్తోత్రం, నరసింహస్వామి ఆరాధన
చేసుకోవచ్చు. మకరం వారు అమ్మవారి ఆరాధన శ్రీమాత్రే నమః లేదా లలిత మొత్తం చదువుకోవచ్చు. కుంభం వారు విష్ణు ఆరాధన. మీనం వారు వీరు ఎక్కువగా గౌరీదేవి నామస్మరణ, ఓం గౌరీదేవి అయి నమః లేదా గౌరీదేవి యొక్క అష్టోత్తరాలు ఇవి గనక చేసుకుంటే హోలీ పండుగ రోజు మీ యొక్క డిజైర్స్ ఫుల్ఫిల్ అవ్వడము, పూర్వజన్మ కర్మ దగ్ధం అవ్వడం అనేటువంటిది జరుగుతుంది. మామూలుగా అంటే హోలీని ఎక్కువగా నార్త్ ఇండియన్స్ ఎక్కువగా జరుపుకుంటారు. మన సైడ్ జరుపుకున్నా కూడా మనకన్నా ఎక్కువగా వాళ్ళే జరుపుకుంటారు. అంటే వాళ్ళు కృష్ణుడిని ఉద్దేశించి జరుపుకుంటారు, కొంతమంది ఏమో హోలిక, ఇందాక మీరు అన్నట్టుగా అట్లా 3-4 సందర్భాలను ఉద్దేశించి హోలీ జరుపుకుంటారు అంటారు కదా, అది వాస్తవమేనా అండి? అసలు నిజంగా జరుపుకునే ఉద్దేశం అది వాస్తవమే, ఆ రకంగా జరుపుకుంటారు. కానీ ఇక్కడ చాలామందికి అపోహలు ఏంటంటే అది వాళ్ళు జరుపుకుంటారు మనకు కాదు అని అనుకుంటూ ఉంటారు. కానీ ఏదైనా సరే భగవత్ సంబంధించినటువంటిది. కొన్ని విషయాలు మాత్రం కొన్ని ప్రాంతాలకు సంబంధించి ఉంటాయి. అంటే అలాగా ఇక్కడ వాళ్ళు కూడా ఈ మధ్యకాలంలో అలవాటు అయిపోయి రాహుకాలం చూస్తున్నారు. యాక్చువల్లీ మనకి రాహుకాలం చూడక్కర్లా, మనది వజ్రము దుర్ముహూర్తమే చూసుకోవాలి. ఇక చూస్తున్నారు సరే కానివ్వండి, ఏముంది. కానీ వజ్రం దుర్ముహూర్తం మెయిన్. తమిళనాడు సైడ్ వాళ్ళు రాహుకాలం గులిక్కాలం చూడాలి. ఇలాంటి విషయాలకే కానీ ఈ దేవతా సంబంధించిన వాటికి ఎవరైనా చేసుకోవచ్చు, ఏదైనా కూడా. ఏంటంటే మీరు ఎవరిని పూజించినా ఆ మూల పరమాత్మకే వెళ్తుంది, గుర్తుపెట్టుకుని. మీరు ఏ పూజ చేసినా, ఒకవైపు మీరు శ్యామలామ్మవారి చేసుకున్నా, వారాహి చేసుకున్నా, ఇంకోటి చేసుకున్నా, ఎవరి చేసుకున్నా కూడా అది మూల పరమాత్మ ఎవరున్నారు. ఎందుకంటే అదే శక్తి ఇన్ని రూపాలు వచ్చింది. అంటే అట్లాగే ఒక వెంకటేశ్వర స్వామి గాను, ఒక శివుడు గాను, ఒక నారాయణుడు గాను, ఒకే మూల పరమాత్మ ఇన్ని రూపాయలు వచ్చింది. చాలామందికి ఏంటంటే అమ్మో నేను విష్ణువుని ఆరాధిస్తున్నాను, శివుడిని ఆరాధించకపోతే కోపం వస్తుందేమో శివుడికి అనుకుంటారు. అలా ఏం ఉండదు. మీకు ఇష్టం అంతా ఒకటే. ఈ అంతా ఒకటే అనేటువంటి భావన తెలియకపోవడం వల్ల కొంతమంది వైష్ణవులు గాను, కొంతమంది శైవులు గాను, మా దేవుడు గొప్ప అంటే మా దేవుడు గొప్ప. అసలు శాస్త్రాల్లో అనేక పురాణాల్లో ఉన్నది ఏమిటంటే ఎవరైతే ఇలా భేదాన్ని చూస్తారో వారినే కాకుండా వాళ్ళ 7 తరాల వాళ్ళని కాళ్ళు పైకి తల కింద కట్టేసి కొడతారు. భేదం కనుక చూస్తే, శివుడు విష్ణువు భేదం కనుక చూస్తే, అది సాక్షాత్ శివుడు విష్ణువు చెప్పినటువంటి మాటలు, ఎవరో బయట వాళ్ళు చెప్పినవి కాదు, అనేక పురాణాల్లో. తెలియక అజ్ఞానంలో అంత మూల పరమాత్మ ఒక్కడే. అంటే పొజిషన్లో వేదానికి సంబంధించి, పురాణానికి సంబంధించి పురోహితులుగా ఉన్న వాళ్ళు, ఇలాంటి వాళ్ళే ఇంకా ఇలాంటివి ఎక్కువగా పాటిస్తారు కదా. వాళ్ళ అంటే చదువుతారు కదా మరి. అదే చెప్తున్నాను కదా. అది ఎట్లా అంటే ఒక స్టేజ్కి వెళ్ళిపోయేసరికి అదొక తెలియని ఒక దీంట్లోకి వెళ్ళిపోతారండి. అది దాని నుంచి బయటపడడం మామూలు విషయం కాదు. అది చాలా డేంజర్ అది. ఎందుకంటే శాస్త్రాలు మనకేం చెప్తున్నాయి, మూల పరమాత్మ ఒకడు ఉన్నాడు, ఇవన్నీ అవతారాలు. బ్రహ్మ విష్ణు రుద్రుడు, సృష్టి స్థితి లయ. కాబట్టి ఈ ఫార్మేట్లో ఉండాలి. ఎవ్రీ సెకండ్ సృష్టి స్థితి లయలు జరుగుతూనే ఉంటాయి. మన బాడీలో చూడండి, సెల్స్ చనిపోతుంటే మళ్ళీ పుడుతూ ఉంటాయి, మళ్ళీ నడిపిస్తూ ఉంటాయి ఈ బాడీని, అంతే కదా. అలా నడిపిస్తున్నటువంటి దాంట్లో బ్రహ్మ ఇస్ క్రియేషన్. ఆ క్రియేట్ అయింది నడవాలి కాబట్టి విష్ణువు, అది నడుస్తున్నటువంటిది ఎక్కడో దగ్గర ఎండ్ అవ్వాలి కాబట్టి రుద్ర. ఈ 3 ఉండకుండా ఎట్లా ఉంటుంది? కాబట్టి 3 ఒకటే అనే విషయం మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ నుంచి నేను బయలుదేరేటప్పుడు నేను కాదా స్టార్ట్ అయ్యాను, ఈజ్ బ్రహ్మ. ఇక్కడ నుంచి జర్నీ చేసింది, దట్ ఈజ్ విష్ణు. పాయింట్కి చేరుకున్నా, దట్ ఈజ్ రుద్ర. ఎండ్ అయింది అక్కడ. అంతేగాని అది అట్లా అంటే నేను ఒక్కటనే 3 చేయలేదా నేను. అది అర్థం కాక ఒకటే కొట్టేసుకోవడం, మేము గొప్ప అంటే మేము గొప్ప అనుకోవడం. అసలు ఎంత నవ్వుకుంటారు, పిచ్చోడు చూసినట్టు నవ్వుకుంటారు. అక్కడి నుంచి పైనుంచి దేవతలు వీళ్ళు చేసే పిచ్చి పనులు చూసి నవ్వుకుంటారు, కానీ గట్టిగానే వేస్తారు శిక్ష కూడా ఉంటుంది దానికి. ఈ ప్రభావం కూడా అంటే ఇది కూడా మనలో మనం చేసే ఒక కర్మే కదా. ఈ ప్రభావం కూడా ఖచ్చితంగా చాలా పెద్ద. ఎందుకంటే ఇప్పుడు మీరు సరే ఓకే విష్ణు మన శైవులు అనుకుందాం, విష్ణు ఆరాధకుల్ని ఇంకో రకంగా చూసినట్టేగా. అప్పుడు ఏమవుతుంది, దేవతా దూషణ చేసినట్టు అవుతుంది. దేవతను దూషించడం కంటే కూడా దేవతను పూజించేవాడిని దూషిస్తున్నారంటే డైరెక్ట్గా దేవతను దూషించినట్టే. అదేవిధంగా వైష్ణవుడు ఉన్నాడు, ఒక శివభక్తుడిని దూషిస్తున్నాడు, అప్పుడు శివుని దూషించినట్టేగా. లేదా ఒక అమ్మవారి భక్తుడు ఉన్నాడు, వీళ్ళిద్దరిని దూషిస్తున్నాడు, లేదా వీళ్ళిద్దరు అమ్మవారి భక్తుడు, మీది కాదు నాది గొప్ప అని. ఎంత పెద్ద మూర్ఖత్వం, ఎంత పెద్ద పిచ్చి అంటే అది. ఆ పిచ్చి నుంచి బయటపడాలి ఫస్ట్. అంతా ఒకటే అనే విషయం తెలుసుకోవాలి. అమ్మో చాలా మంది ఉన్నారు, అసలు చాలా మంది ఉన్నారు, పడిపోతారు. అది ఆ తత్వము
అంతా ఒకటే అనేటువంటి భావన తెలియనంతసేపు అసలు స్పిరిచువాలిటీలో ఉన్నట్టే కాదు అసలు వాళ్ళు. అసలు స్పిరిచువాలిటీ అంటే అందరూ ఏమనుకుంటారంటే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం ఇదేదో ఈ పౌర్ణమి వచ్చిందనో అదనో వచ్చినప్పుడు పూజ చేసుకోవడం కాదండి. స్పిరిచువాలిటీ అంటే అంతటా నిండున్నటువంటి భగవంతుణ్ణి చూడడం, అన్నిట్లో భగవంతుడు ఉన్నాడని అర్థం చేసుకోవడం, అంతటా అన్నిట్లో ఉన్నాడు అందరిలో ఉన్నాడని చెప్పి వాళ్ళని గౌరవించడం స్పిరిచువాలిటీ అంటే. నీలో ఒక భగవంతుడు ఉన్నాడు కాబట్టి నేను నిన్ను గౌరవిస్తాను, నువ్వు భగవంతుడు, అహం బ్రహ్మాస్మి అంటారు కదా. అలా అందరిలో ఉన్నాడు, నాలో ఉన్నాడు, అంతటా ఉన్నాడు. అంతేగాని నేను చేసిందే గొప్ప, నువ్వు చేసేది ఏమీ లేదు, అట్లాంటివన్నీ పిచ్చి మాటలు. వాస్తవం అండి మీరు చెప్పింది. నిజంగా ప్రతి ఒక్కరు ఇలాంటి పిచ్చితనంలోనే కొట్టుమిట్టాడుతూనే ఉన్నారు. ఆఖరి శ్వాస వరకు ఇలాంటి యుద్ధాలు నడిపిస్తూనే శ్వాస వదిలిన వాళ్ళు చనిపోయాక అర్థమవుతుంది. ఈ శరీరం నుంచి బయటపడతాడు చూసారా, ఆత్మ ఇట్లా బయటకు వస్తుంది చూసారు చనిపోయాక, అప్పుడు అసలు నిజం తెలుస్తుంది. అప్పుడు ఏం చేయలేడు మనిషి, చెప్పలేడు, చేయలేడు, మారలేడు. అది గిలగిల అదేదో కుడితిలో పడ్డ ఎలక అంటారు సో అప్పుడు గిలగిల కొట్టుకుంటూ ఉంటాడు మనిషి. అరే నేను ఎన్ని రోజులు ఏందో అనుకున్నా అంతా ఒకటే. అప్పుడు అర్థమవుద్ది. మళ్ళీ ఇంకో జన్మెత్తేసి మళ్ళీ అదే మాయలో పడిపోతాడు. మానవ జన్మ అంటేనే మాయ అన్ని మరిపించేస్తాడు భగవంతుడు. భగవంతుడు మరిపిస్తాడు అనే కంటే కూడా మనిషే అతని యొక్క పూర్వజన్మ వాసనల వల్ల అలా తయారవుతాడు. భగవంతుడికి అందరూ ఏమనుకుంటారంటే భగవంతుడు నాకు కష్టాలు ఇచ్చాడు, భగవంతుడు నాకు ఇక్కడ అనుగ్రహించాడు అంటారు. ఒకటే, ఆయనకి బోల్డంత పని ఉంటుందండి. మనకు కష్టాలు ఇవ్వడమే ఆయన పని కాదు. మన ఆలోచనల వల్ల, మనం చేసే కర్మల వల్ల, మనం పూర్వజన్మలో చేసుకున్న కర్మల వల్ల వస్తుంది. ఇప్పుడు మీకు ఈ దేశానికి ఒక సీఎం ఉంటాడు, ఈ దేశానికి ఒక పిఎం ఉంటారు, ఒక ప్రెసిడెంట్ ఉంటారు, లేకపోతే ఈ రాష్ట్రానికి ఒక సీఎం ఉంటారు. సీఎం పని కట్టుకొని మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెడతాడా? మీరేదో సరిగ్గా జాబ్ చేయకపోవడం వల్ల ఇంకో దళవల్ల అవుతుంది. అలా కాదండి, మొత్తం దీనికి మొత్తం ఫలానా వాళ్ళండి, ఆయనే మనకి ఇప్పుడు ఇబ్బంది ఇస్తున్నా అంటే అట్లా ఎంత సిల్లీగా ఉంటుంది. అలాగే ఉండదు. ఎందుకు ఉంటుందండి? సీఎంకి బోల్డ్ పనులు, మిమ్మల్ని కారణం చేయాల్సిన అవసరం ఉండదు సీఎంకి. అలాగే పరమాత్మకి ఆయన పోషించడం, రక్షించడం ఆయన పనులు. మీ కర్మల చేత మీరు ఇబ్బంది పడుతూ పరమాత్మ మీద వేస్తుంటారు తీసుకెళ్ళి నిందని. మనం చేసే మంచి పనులు, ఆధ్యాత్మిక వాటి వల్ల మళ్ళీ మనం తగ్గించుకొని ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. ఈ దీంట్లో చాలా మందికి వచ్చే డౌట్ ఏంటంటే, అయ్యో నేను ఇన్ని పూజలు చేస్తాను, నాకు ఎందుకు కష్టం వచ్చింది? ఈ కష్టం ఇప్పుడు నువ్వు పూజలు చేయకపోవడం వల్ల, చేయడం వల్ల వచ్చింది కాదు. ఒక 10-20 జన్మలు, 100 జన్మలు ఉంటాయి. ఇక్కడ నువ్వు ఈ కర్మ అనుభవించాలంటే అక్కడ నుంచి వచ్చింది ఏదో అక్కడ ఉంటుంది. అది పరమాత్మకు తెలిసి ఇలా హై విజన్లో చూస్తుంటాడు, ఓకే ఈ కర్మ అనుభవించాలి అంటే. యాక్చువల్గా ప్రతి కర్మ ఒక సైకిల్లా నడుస్తుంది. దాన్ని మనం అర్థం చేసుకోవడం. ఇప్పుడు నాకు కడుపు నొప్పి వచ్చింది అనుకో, ఉదాహరణకి నాకు కడుపు నొప్పి రావడం నాకు చెడ్డ, కానీ ఒక డాక్టర్కి అది మంచిది, ఒక మెడికల్ షాప్ వాడికి అది మంచిది, ఒక అంబులెన్స్కి అది మంచిది, అంతే కదా. ఒక మలేరియా దోమ మనం అనుకున్నాం, మలేరియా దోమ కుట్టినందుకు హాస్పిటల్స్ నడుస్తున్నాయి. అలా అని మలేరియా దోమను పెంచమని నేను చెప్పట్లే. మనకి మన పాయింట్ ఆఫ్ వ్యూలో అది బ్యాడ్ అనుకుంటాము, కానీ ఇంకొక పాయింట్ ఆఫ్ వ్యూలో మంచిది. ఒక పిల్లవాడు చదవట్లేదు, అయ్యో వీడు చదవట్లేదు, 1 ట్యూషన్లో జాయిన్ చేస్తాం. ట్యూషన్ చెప్పే వాళ్ళకి అది ఇస్తుందిగా. ఒక టైర్ పంచర్ అయింది, పంచర్ వేసుకునే వాడికి అది ఉపాధి కలిగిస్తుందిగా. ఒక సైకిల్ నడవడానికి అనేకమైన జరుగుతుంటాయి. మనం ఎంతసేపు ఎప్పుడూ మంచిగా జరగాలి, ఒక్క చిన్న నాకు టైర్ పంచర్ అవ్వకూడదు, నాకు కడుపు నొప్పి రాకూడదు, తలనొప్పి రాకూడదు, జ్వరం రాకూడదు అనుకోవడం తప్పు అంటాను నేను. అన్నిట్లో పరమాత్మ చూసుకుంటూ వెళ్ళిపోవడమే, సైకిల్ నడుస్తుంది అనుకోని. చాలా మంచి మాట. అంటే మంచి వెనకాలే చెడు, చెడు వెనకాలే మంచి, అన్ని కనెక్ట్ అయి ఉంటుందండి. మనకి చెడు, కానీ డాక్టర్కి అది చెడు కాదుగా. ప్రతిదీ ఒక ఎరుకతో ఉంటే ఇలాంటివన్నీ కూడా అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు డాక్టర్ గారిని ఒక ఆయన మంచి ఆశీర్వదించాడు, నువ్వు బాగా వర్ధిల్లాలన్నప్పుడు ఎలా వర్ధిస్తాడు డాక్టర్ గారు? ఎవరికో హెల్త్ ఇష్యూ వస్తేనేగా. అంతేగా మరి. ఒకటి ఆరోగ్యం పాడైతేనే ఆయన వర్ధిల్లుతాడు మరి. మరి అలా అంటే ఆయన కర్మ ఉంది అక్కడ, ఆరోగ్యం పాడే కర్మ ఉంది, డాక్టర్ని కనెక్ట్ అయ్యాడు. సంతోషం అండి, చాలా మంచి విషయాలు తెలియజేశారు. మనం ఎక్కడో మొదలుపెట్టి ఎక్కడికో వచ్చేసాము, కానీ చాలా బాగుంది టాపిక్ అంతా కూడా. నమస్తే అండి. శ్రీమాత్రే నమః.